ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. అవును కదా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలైన మన జీవితాల్లో ప్రార్థన శ్రేష్టమైనది, విలువైనది. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని జనుల వలె, మరి వేషధారుల వలె మరి మన ప్రార్థన చేయకూడదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి మనము ప్రార్థన చేయాలట. మనము ప్రార్థన చేస్తే తప్పక ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. అవును కదా, ప్రార్థన చేసిన భక్తులు అనేక మందిని మనం దైవ గ్రంథంలో మనం చూస్తాం. తప్పకుండా దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చిన వాడుకున్నాడు. ఉదాహరణకు దానియేలు అనే భక్తుని కనుక మనం చూస్తే మేడ గది మీదకి వెక్కి పైన తలుపు వేసుకొని ఉదయకాలము, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. అవును కదా, బబులోను సామ్రాజ్యంలో అన్యుల దేశంలో ఉన్నప్పటికీ ప్రార్థనను విడిచిపెట్టేవాడు కాదు. తన దేవునికి ప్రార్థన చేయక మానడు. అవును, తన జీవితంలో ప్రార్థన ద్వారా ఎన్నో ఫలాలు తను పొందుకున్నాడు, ప్రతిఫలము పొందాడు. ప్రాముఖ్యమైన ప్రతిఫలం. శత్రువులు, తనకు విరోధముగా నడిచిన వారు తన మీద కుయుక్తిగా ఎన్నో పన్నాగాలు పన్ని చివరకు సింహాల బోనులో వేయించి తనను నశింపచేయాలని చూసినప్పటికీ కూడా తన ప్రార్థనా ఫలము తనను ఏం చేసిందంటే దేవుని సహాయం అంది సింహాల బోన్లో నుంచి రక్షించబడ్డాడు. అవును, సమూయేలు అనే భక్తుడిని మనం చూస్తాం. ఇశ్రాయేలీయులతో చెప్తాడు, ఏమని చెప్తాడో తెలుసా? నేను ప్రార్థన చేయటం మానను. ఒకవేళ నేను ప్రార్థన చేయటం మానివేస్తే నేను పాపం చేసిన వాడిని అవుతాను. అవును కదా, సమూయేలు ఎన్నోసార్లు ఇశ్రాయేలీయుల పక్షంలో ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీయులకు ఎన్నో విజయాలు. అవును, మన జీవితంలో కూడా ప్రార్థనకు ఎంతో ప్రతిఫలం ఉంటుంది. చాలామంది వాళ్ళ జీవితాల్లో దైవ నియమంలో ఉన్నటువంటి బిడ్డలు విశ్వాసం కలిగి ఉంటారు, ఆరాధనకు వెళ్తారు, దేవుని స్తుతిస్తారు, మరి కొంతమేరకు వాక్యం కూడా వింటారు. కానీ ప్రార్థనకు మాత్రం సమయం ఇవ్వరు. అన్ని పనులకు, లోకంలో ఎన్నో పనులకు, ఎన్నో కార్యాలు చేసుకోవటానికి ఎంతో ప్రయాస కలిగి వాటికి ప్రాముఖ్యతనిస్తూ వారి కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటారు. దేవుని సన్నిధిలో ఉండటానికి తప్పనిసరిగా కొంత సమయాన్ని మనం ఇవ్వాలి. దేవునికి మన మనవులు తెలియపరుచుకోవాలి. దేవునికి మనం మరి ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటే మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఆయన దయచేస్తాడు. కనుక మన జీవితంలో ప్రార్థనకు సమయం ఇవ్వాలి. తద్వారా మనం ఏం పొందుతామంటే ప్రతిఫలం పొందుతాం. బైబిల్లో ఎందరో ప్రార్థన చేశారు, వాళ్ళు ప్రార్థనా ఫలాలు తప్పక పొందారు. యెహోషువని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ప్రార్థన ద్వారా ఎన్నో ఫలాలు, తన జీవితంలో ఎన్నో విజయాలు. ఒక దినము లేకుండా, అనగా సూర్యచంద్రులను ఆపేటువంటి అనుభవాన్ని పొందుతాడు యెహోషువ. వారు సమాజమును పరిశుద్ధపరిచి
వారు దేవుని ఎదుట నిలిచి ప్రార్థించినప్పుడు, యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు మరి సూర్యచంద్రులను ఒక దినం ఆపగలిగినది తన ప్రార్థన. అవును కదా, ప్రార్థనకు ఎన్నో ఫలాలు మనం చూస్తాం. హన్నాని బైబిల్లో చూస్తాం. ఆమె షిలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహిస్తాడు. అవును, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన వీరుల జాబితాలో మన పేరు రాయబడాలి. ప్రార్థన మనకు విజయం ఇస్తుంది. ప్రార్థన మనకి విడుదలనిస్తుంది. ప్రార్థన మనము దేవునితో సహవాసాన్ని కలిగి కీడుల నుంచి తప్పిస్తుంది. ప్రార్థన వలన మనకెంతో ప్రతిఫలం ఉంది. చాలామంది ఆత్మీయ జీవితాల్లో కొంచెం సమయమే, చాలా తక్కువ సమయం దేవునికి ప్రార్థనకి ఇస్తారు. నువ్వు ఎంతగా ప్రార్థనకు సమయం ఇస్తే అంతగా నువ్వు మేలు పొందుతావు. నీ జీవితంలో ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ప్రార్థన మీద ఆధారపడి ప్రభువుతో సహవాసం కలిగి ఉంటున్నావా? అయితే తప్పక మేలు చేస్తాడు దేవుడు. నీకు సహాయం పొందుకుంటావు. దానివల్ల ప్రతిఫలం పొందుతావు. లోకంలో ఏ పని చేసినా ప్రతిఫలం నీకు వస్తుందో రాదో నేను చెప్పలేను, కానీ ఆ ప్రయాసలో నీకు ఫలం వస్తుందో రాదో తెలియదు. కానీ తండ్రి అయిన దేవుని సన్నిధిలో గనక నీవు దీవారాత్రములు ఎడతెగక ప్రార్థన చేస్తే తప్పక నీకు దేవుడు రహస్యమందు చూచున్న దేవుడు నీ మనవి ఆలకించి నీకు తప్పక సహాయం చేస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవును, ఈ దినం నుంచైనా తీర్మానం చేసుకో. ఎక్కువ సమయం ప్రార్థన చేయటానికి, ప్రభు సన్నిధిలో ఉండటానికి నువ్వు ఇష్టపడు. అప్పుడు తప్పక నువ్వు మంచి ఫలాలు పొందుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ అనుభవం ఎంత శ్రేష్టమైనది. అన్యజనుల వలె, వేషధారుల వలె మా జీవితాల్లో ఉండక మేము తప్పక ప్రార్థన చేయాలని, ప్రార్థన వలన మాకు ప్రతిఫలం అందుతుందని, మా భక్తులను, మా పితరులను మా జ్ఞాపకం చేసినందుకై కృతజ్ఞతలు. అవును, నా ఆధ్యాత్మిక జీవితంలో రహస్యమందున్న తండ్రికి మేము ప్రార్థన చేసినప్పుడు, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసినప్పుడు తప్పక మీరు ప్రతిఫలం ఇస్తారు. అవును, మా జీవితాల్లో ఎన్నో కొదువులు, ఎన్నో శోధనలు, ఇరుకులు ఉన్నప్పటికీ మేము ప్రార్థనకు సమయమే లేని స్థితి. ప్రభువా, సహాయం చేయము. ప్రార్థనాత్మను, ప్రార్థన శక్తిని, పరిశుద్ధాత్మ నింపుదల్లో మాకు దయచేయండి. మా పితరుల అపోస్తలులు కూడా ఆ రీతిగా మేడగది మీదకి వెళ్ళి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. నీ బిడ్డలకు అలాగ దయచేయము. అవును, కాలబిడ్డల భవిష్యత్తును కూడా దీవిస్తారని మీ సహాయం కొరకై వేడుకుంటూ ఈ దినమంతా మీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.